హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మొన్న రీసెంట్గా స్కీమ్ ద్వారా పర్చేస్ చేసిన వస్తువులను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాకు దాని ద్వారా పైన విఏ ఛార్జెస్ అంత తక్కువ అయ్యాయి, అదేవిధంగా జిఎస్టీ ఛార్జెస్ ఎంత పే చేయను, నేను ఎక్స్ట్రా ఏమైనా పే చేశానా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము స్కీమ్ తీసుకున్నాను అని అన్నాను కదండి, సారీ, నేను స్కీమ్ కడుతున్నాను అని చెప్పాను కదా. నేను మంత్లీ పే చేసిన స్కీమ్ వచ్చేసి 7,500 రూపీస్ అండి. నేను అది ఎప్పుడు పే చేశానంటే 6,200 రూపీస్ ఉండేటప్పుడు, గ్రామ్ రేటు 6,200 రూపీస్ ఉండేటప్పుడు పే చేశాను. ఆ టైంలో నాకు అక్యుములేట్ అయింది 1.1, అలా ఆ రేంజ్లో అక్యుములేట్ అయింది. స్కీమ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి, అంటే 11th మంత్లో నేను పే చేసేటప్పటికి నాకు అక్యుములేట్ అయింది వచ్చి 0.96 గ్రామ్స్ ఇలాగ అక్యుములేట్ అయ్యాయండి. సో మనం స్కీమ్ పే చేసేటప్పుడు మనం ఇలా గోల్డ్ అక్యుములేషన్ ద్వారా చేసుకుంటే మనకి ఎంతో మంత్లీ గోల్డ్ అనేది అక్యుములేట్ అయిపోద్ది. అదే మనం మనీ అక్యుములేట్ చేసుకుంటే మనకి 84,000కి ఎంత అంటే నేను కట్టింది 7,500 కదా. సో అలా 11 మంత్స్ పే చేసేటప్పుడు 84,000కి ఎంత గోల్డ్ వస్తే అంత తీసుకోవచ్చండి. సో ఇది దీని బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే, స్కీమ్ ద్వారా మనం గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ ద్వారా చూసుకుంటే మనకి 14% విఏ అనేది కలిసి వస్తుంది. సో నేను స్కీమ్ ద్వారా కట్టాక తీసుకున్న ఐటమ్స్ 2 అయితే తీసుకున్నానండి. నాకు టోటల్గా అక్యుములేట్ అయింది 11.34 గ్రామ్స్ ఎంత అక్యుములేట్ అయింది. సో నేనైతే 2 ఐటమ్స్ అనేవి తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, ఇది మా బాబు బ్రేస్లెట్ అండి. క్లియర్గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా గట్టి చేత కూడా. ఇది వచ్చేసి 6.25 గ్రామ్స్. అసలు 3 గ్రామ్స్లో కూడా ఉన్నాయి, కానీ నాకైతే అవి అంతగా నచ్చలేదండి. ఎందుకంటే కొనేదేదో గట్టిగా కొనుక్కుంటే సరిపోద్ది అనిపించింది. ఇది ఫ్యూచర్లో కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ లింక్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. సో అందుకే నేను ఇది అయితే తీసుకున్నాను, ఈ డిజైన్ నచ్చి. సో ఇక్కడ మలబార్ హాల్ మార్క్ కూడా ఇచ్చాడు, అదేవిధంగా హాల్ మార్క్ అయితే ఇచ్చాడండి, 916 హాల్ మార్క్. అదేవిధంగా హెచ్ఐడి నెంబర్ కూడా ఇచ్చేసాడు వాడు. సో మనం ఏ గోల్డ్ తీసుకున్న హెచ్ఐడి నెంబర్ అనేది ఉంటేనే గ్యారంటీగా తీసుకోవాలండి, ప్రెసెంట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం. సో ఇదండి, ఈ బ్రాస్లెట్ నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకొక ఐటెం వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. 6 గ్రామ్స్, అరతులంలా పడిందండి. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి నా దగ్గర ఒక హారం ఉందండి, సో దానికి సెట్ అవుతాయి అన్నట్టు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాందబాలి లాగా. ఇది టర్కిష్ మోడల్ అంటారండి. సో క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఈ మోడల్ కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేయండి. 2-3 కస్టమర్స్ అలానే వెళ్ళారంట. నా సబ్స్క్రైబర్స్ మరి నా ఫాలోవర్స్ తెలీదు, మీ వీడియో చూసి వచ్చామని చెప్పి తీసుకున్నారంట. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవ్వండి. సో నేను ఎంత పే చేశాను, నాకు ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అనేది ఈ వీడియోలో మీకు బిల్స్ ద్వారా కూడా చూపిస్తాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పెట్టుకున్నాక ఎలా ఉంటుందో నేను పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. క్లియర్ పిక్ కావాలన్నా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇదైతే చాలా గట్టిగా ఉందండి. దీన్ని ఇటాలియన్ మోడల్, టర్కిష్ మోడల్ అంటారు. సేమ్ నా దగ్గర ఈ హారం ఒకటి ఉందండి, దానికి సూట్ అవుతాయి అన్నట్టు ఇది తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ లో ఉందండి, పెట్టుకున్నా మనకు అంత బరువు అనిపించలేదు. జుమ్కాస్ అవి 6 గ్రామ్స్ లో వచ్చేస్తాయి, కానీ ఇదే నాకు జుమ్కాస్ కన్నా ఇది పెద్దగా కనిపించింది. అదే విధంగా మోడల్ కూడా నచ్చింది. నేను అక్కడ ఏవేవి చూసాను అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఒకసారి
సో మేము స్కీమ్ పే చేశాక మాకు స్కీమ్ అయిపోయింది వచ్చేసి May 4th అండి. సో ఆ రోజు మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి వెళ్ళలేదు. నేను నెక్స్ట్ వీక్ వెళ్ళాము. May 10th అయితే వెళ్ళామండి. గోల్డ్ రేట్ ఆ రోజు వచ్చేసి 9045 రూపీస్ వచ్చింది. సో రోజు రోజుకి రేట్ అయితే పెరిగిపోతుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, మేము స్కీమ్ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు కాస్ట్ వచ్చేసి 6200 రూపీస్ అయ్యిందండి. 11 మంత్స్ తర్వాత కాస్ట్ వచ్చేసి 9000 లో మేము పే చేసాము. సో చూసారా, దగ్గర దగ్గర 3000 అనేది మనకి గ్యాప్ వచ్చిందండి. అంత 3000 పెరిగింది అంటే రోజు రోజుకి రేట్ ఎలా పెరుగుతుందో మీరే ఊహించుకోండి. సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ సేమ్, దానిలో స్టోన్స్ ఏమీ లేదు కాబట్టి 6.455 గ్రామ్స్ అండి. దానికి విఏ వచ్చేసి 15.90 ఉంది. ఎందుకు విఏ అంత కొంచెం ఎక్కువ అంటే ఆ డిజైన్ ఏంటి మిషన్ మేడ్ అని చెప్పారు. సో అదేదో చెక్కులాగా ఉంది కదా, సో దానికోసం అంత ఎక్కువ విఏ అయితే పడుతుందని చెప్పారు. జిఎస్టీ ఆటోమేటికల్ గా దేనికైనా 3% అండి. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ 1.5% మనం స్టేట్ జిఎస్టీ పే చేస్తే 1.5% మనం సెంట్రల్ జిఎస్టీ పే చేయాలి. సో అమౌంట్ లో చూసుకుంటే 6.45 కి అమౌంట్ వచ్చేసి 58,385 రూపీస్ అయితే అవుతుందండి. ఈ రేట్ లో చూసుకుంటే బిఏ వచ్చేసి 9,283 రూపీస్ అయితే పడుతుంది. జిఎస్టీ వచ్చేసి 2030 రూపీస్ అయితే మొత్తం మేము పే చేయాల్సి వచ్చేది. టోటల్ అమౌంట్ వచ్చేసి 69,698 రూపీస్ అండి. మనం ఏ స్కీము లేకుండా ఈ రోజు వెళ్తే May 10th వెళ్ళి ఆర్నమెంట్ తీసుకుంటే మనం 69,698 రూపీస్ అయితే మనం పే చేయాల్సి వచ్చేది. అదేవిధంగా బ్రాస్లెట్ చూసుకుంటే నాకు 6.250 పడిందండి. బ్రాస్లెట్ కూడా చాలా గట్టి చేతలో తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కదా తెంపేసినా ఈజీగా తెక్కకూడదని. అదే విధంగా మనం పెద్దగా కావాలనుకుంటే సైజుకి వెనక్కి రింగులు వేసుకున్నా సరిపోతుంది, లేకపోతే అదే డిజైన్ తో కొంచెం అటాచ్ చేసుకున్నా సరిపోతుందండి. సో విఏ వచ్చేసి దానికి 12.90% పడింది. జిఎస్టీ 3%. అమౌంట్ లో చూసుకుంటే మనకి 6.250 వచ్చేసి 56,531 రూపీస్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు. విఏ వచ్చేసి 7,292 రూపీస్ అయితే పడుతుంది, 12.90% కాబట్టి. జిఎస్టీ వచ్చేసి 1,914 రూపీస్ అండి. టోటల్ మనం పే చేయాల్సి వచ్చేసి 65,738 రూపీస్ అయితే పడుతుంది. అదే మనం ఏ స్కీము లేకుండా వెళ్తే ఇంత అమౌంట్ ఆ బ్రాస్లెట్ కి పే చేయాలి, ఇంత అమౌంట్ వచ్చేసి ఆ స్కీమ్ ఇయర్ రింగ్స్ కి అయితే పే చేయాలండి. సో ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే టోటల్ వితౌట్ స్కీమ్ ద్వారా వచ్చేసి 1,35,436 రూపీస్ అయితే పే చేయాలండి మనం. నాకు ఆర్నమెంట్ స్కీమ్ ద్వారా ఎలా వచ్చిందంటే వెయిట్ అక్యుములేటెడ్ వాళ్ళ స్కీమ్ వచ్చేసి నాకు 11.372 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. విఏ మనకి 14% వరకు రెడ్యూస్ అవుతుందండి. సో టోటల్ వెయిట్ వచ్చేసి 6.455 ఇది వచ్చేసి గ్రామ్స్ వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ అండి. 6.250 గ్రామ్స్ వచ్చేసి బ్రాస్లెట్. సో టోటల్ వచ్చేసి 12.705 గ్రామ్స్. సో నాకు అక్యుములేట్ అయింది 11.372 గ్రామ్స్. అంటే మనకి 12.705 గ్రామ్స్ నుంచి తీసేస్తే 1.33 గ్రామ్స్ కి నేనైతే మనీ పే చేయాలి. విఏ వచ్చేసి 1.90% కి అయితే నేను చేయాలి, ఎందుకంటే ఇక్కడ 12% విఏ నాకు ఇక్కడ బ్రాస్లెట్ లో ఫ్రీ, కానీ ఇక్కడ వచ్చేసి 15.90% కదా, అంటే నేను 14% నుంచి ఇంకా తీసేస్తే 1.90% కి అయితే నేను విఏ పే చేయాలి. సో మనకి వాళ్ళు గోల్డ్ కాస్ట్ వచ్చేసి యావరేజ్ గా వేస్తారండి. 7,254 రూపీస్ అయితే పడుతుంది. ఆ రోజు వాళ్ళు క్యాలిక్యులేషన్ లో యావరేజ్ తీసింది. సో ఇయర్ రింగ్స్ కి వచ్చేసి 6.455 ఇంటూ 7,254 రూపీస్ అంటే 46,824 రూపీస్ అవుతుంది. బిఏ దానికి వచ్చేసి 9,163 రూపీస్ అండి. అదే విధంగా బ్రాస్లెట్ కి యావరేజ్ కాస్ట్ వచ్చేసి 7,635 రూపీస్ అయితే వేశారు. సో అమౌంట్ విషయంలో చూసుకుంటే 47,723. బిఏ వచ్చేసి 7,174 రూపీస్ అండి. ఈ మొత్తం టోటల్ జిఎస్టీ వచ్చేసి 3,326 రూపీస్ అండి.
సో నేను స్కీమ్ ద్వారా పే చేసిన అమౌంట్ వచ్చేసి 7,500 రూపీస్ అని చెప్పాను కదా. అంటే నేను 11 మంత్స్ పే చేయగా నాకు వచ్చింది 82,500 రూపీస్ అండి. మనకి జీపీపీ డిస్కౌంట్ అంటే మనకి బిఏ డిస్కౌంట్ రాబట్టి వచ్చిన అమౌంట్ వచ్చేసి 13,912 రూపీస్ అయితే నాకు డిస్కౌంట్ వచ్చింది. ఈ రెండు టోటల్ కలిపితే 96,412 రూపీస్ అండి. హౌ మచ్ ఐ పెయిడ్ అంటే నేను ఇందులో చెప్పాను కదా. సో ఈ అమౌంట్ ఇవన్నీ కలిపితే టోటల్ అమౌంట్ వచ్చేసి 1,14,212 రూపీస్ అయితే పడుతుందండి. నేను స్కీమ్ ద్వారా నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 96,412 రూపీస్. ఇందులో తీసేస్తే 17,800 రూపీస్ అయితే నేను పే చేశానండి ఆ రోజు. మనకి వితౌట్ స్కీమ్ ద్వారా వెళ్తే 1,035 రూపీస్ 1,35,436 రూపీస్ అయితే పే చేయాలి. సో దాన్ని బట్టి మనం చూసుకున్న నాకు విఏ డిస్కౌంట్ లో కూడా 13,912 రూపీస్ అయితే నాకు డిస్కౌంట్ వచ్చిందండి. దానిలో కూడా మనకి జిఎస్టి కూడా ఇక్కడ 2,030 రూపీస్ లో 1914 రూపీస్, ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ వస్తుందండి. సో మనకి ఇక్కడ వాళ్ళు అమౌంట్ క్యాలిక్యులేట్ చేసేస్తారు కదా. సో అందులో నాకు 3,326 రూపీస్ అయితే పడింది. ఇక్కడ కూడా బిఏ నాకు ఫ్రీయేనండి, 12% కదా. సో ఇవన్నీ నాకు పోగా నాకు 17,800 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చింది. నేను అంతే పే చేశాను. సో మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆర్నమెంట్ తీసుకోలేమనే టైంలో మనకి స్కీమ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అదే విధంగా మనం ఈ స్కీమ్ ద్వారా ఒకవేళ లోన్ తీసుకోవాలనుకున్నా మనకి విఏ అవి తగ్గుతాయి కదా. సో మన బ్యాంక్ లో ఇచ్చిన అమౌంట్ కి ఇవి సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఏం తీసుకున్నారో చూపిస్తానండి. సో వాళ్ళు వచ్చేసి మంత్లీ 17,500 అయితే పే చేసేవారు. సో మే 10th వాళ్ళకి కూడా మే 10th తీసుకున్నామండి. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 9,045 రూపీస్ అయింది. సో వాళ్ళు వచ్చేసి చంద్రహారం తీసుకున్నారు. అది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. 17,500 పే చేస్తే 11 మంత్స్ తర్వాత వాళ్ళకి అక్యుములేట్ అయింది 26.something గ్రామ్స్, 26.5 గ్రామ్స్ అనుకుంటా అండి. సో మేము తీసుకున్న చంద్రహారం చూపిస్తాను చూడండి. క్లియర్గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా నాకైతే లైట్ వెయిట్లోనే అనిపించిందండి, ఎందుకంటే ఇది 28 గ్రామ్సే. చాలా బాగుంది. స్టోన్స్ అది కూడా చాలా తక్కువ ఉన్నాయండి, ఎక్కువ అయితే స్టోన్స్ ప్రిఫర్ చేయలేదు. ఇది వేసుకున్నాక ఎలా ఉంటుందో కూడా నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను. చంద్రహారం మోడల్లో 28 గ్రామ్స్కి అయితే నాకు చాలా లైట్ వెయిట్లో వచ్చింది అనిపించింది. లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. సో మధ్యలో ఇక్కడ చిన్న లాకెట్స్ లా ఇచ్చారు. ఇవైతే స్టోన్స్ అయితే రూబీ స్టోన్ అవేం కాదండి. మీకు ఈ మోడల్ నచ్చినట్టయితే మలబార్లో ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ చిన్న ఫ్లవర్లా వచ్చింది, పైన కూడా చిన్న లాకెట్లో వచ్చిందండి. ఈ స్టోన్స్ అంతా కలిపి మనకి 14 స్టోన్స్ ఎన్నో వచ్చాయండి. ఇదైతే అంత సెమీ ప్రీసియస్ అవేం కాదు, జస్ట్ నార్మల్ స్టోన్సే. సో మాకు స్టోన్కి అయితే ఛార్జ్ అయితే ఎక్కువేం పడలేదు, కానీ చూడడానికి చాలా బాగుందండి. 28 గ్రామ్స్లో ఇంత హెవీగా అనిపించింది, లైట్ వెయిట్లోనే వచ్చినట్టు అనిపించింది. సో అందుకే మేము ఇదైతే తీసుకున్నాము. 28 గ్రామ్స్ల హారం అంటే మనకు అప్పటి పాత మోడల్లా వస్తాయి కదా. సో పెద్దవాళ్ళకి కాబట్టి మనం ఈ చంద్రహారం తీసుకున్నా సరిపోతుందండి. మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయించుకోవాలనుకున్నా దీనికి ఇలా సైడ్నే వేయించుకున్నా సరిపోతుందండి. లాకెట్ మార్చేసి లైట్ వెయిట్గా ఉన్న బరువుగానే అనిపిస్తుంది, మరి అంతే లైట్ వెయిట్ ఏం కాదు. సో మీకు ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మలబార్లో ఒకసారి విజిట్ చేయండి. 2-3 సబ్స్క్రైబర్స్ వెళ్ళి అడిగారు, కనుక్కున్నారంట కూడా, మేము ఇలాగా ఈ వీడియో చూసి వచ్చాము మాకు చూపించండి అని. చాలా థ్యాంక్స్ అండి. అతను చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి.
సో ఇప్పుడు దీని కాస్ట్ అది ఎలా వచ్చిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని వెయిట్ వచ్చేసి 28.750 గ్రామ్స్ అండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి మొత్తం గ్రాస్ వెయిట్ వచ్చేసి 28.750, నెట్ వెయిట్ వచ్చేసి 28.290. స్టోన్ వచ్చేసి 0.460 క్యారెట్స్ అండి. జిఎస్టీ ఆబ్వియస్గా 3%, విఏ వచ్చేసి 14.90% అండి. కాస్ట్ విషయంలో చూసుకుంటే అంటే ఇది మేము స్కీమ్ తీసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కుంటే ఎంత కాస్ట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. గ్రాస్ వెయిట్కి నెట్ వెయిట్కి కాస్ట్ వచ్చేసి 28.290 ఇంటూ 9045 అండి. 10th మే 10th రేట్ వచ్చేసి ఇది. సో అమౌంట్ వచ్చేసి 2,55,883 రూపీస్ అయితే పడుతుంది. స్టోన్ కాస్ట్ వచ్చి 1,250 రూపీస్ అండి. జిఎస్టీ మనకి 3% కదా, విఏ దానికి వచ్చేసి 38,000 అయితే పడుతుందండి. ఈ టోటల్ అమౌంట్కి జిఎస్టీ వచ్చేసి 8,857 రూపీస్ అయితే పడుతుంది. టోటల్ అమౌంట్ వచ్చేసి 3,04,116 రూపీస్ అయితే పడుతుందండి. మేము స్కీమ్ ద్వారా పే చేయడం వల్ల అక్యుములేట్ అయింది 26.4 గ్రామ్స్ అండి. విఏ మాకు 14% వరకు వాళ్ళు ఇచ్చారు. సో మనం 14% కన్నా ఎక్స్ట్రా 9 ఉంది కదా, 0.9%కి మనం విఏ పే చేయాలండి. మనము నెగోషియేట్ చేసుకుంటే అది కూడా తగ్గుతుంది. సో గోల్డ్ కాస్ట్ వచ్చేసి మాకు ఇక్కడ 7,365 రూపీస్ అయితే పడిందండి గ్రామ్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళు మనం 11 months పే చేస్తాం కదా, దాని గ్రామ్ రేట్స్ అంతా కలిపి వాళ్ళు 11 monthsకి యావరేజ్ అమౌంట్ అనేది వేస్తారు. సో దాని అమౌంట్ వచ్చేసి 7,365 రూపీస్ అయితే పడుతుంది. సో స్టోన్ కాస్ట్ వచ్చేసి 575 రూపీస్ అయితే పడిందండి. విఏ వచ్చేసి 37,751 రూపీస్ కదా, అందులో మనకి 0.75 రూపీస్కే మనం 75%కే పర్చేస్ చేసాము. సో టోటల్ అమౌంట్ చూసుకుంటే 2,46,700 రూపీస్ అండి. జిఎస్టీ 3% అంటే 7,400 రూపీస్. మన కట్టిన అడ్వాన్స్ వచ్చేసి 1,92,500. ఎలా వచ్చిందంటే 17,500 ఇంటూ 11 months పే చేసాం కదా, సో దాని అమౌంట్ వచ్చేసి 1,92,500 రూపీస్ అండి. మనకి ఇందులో జీపీపీ డిస్కౌంట్ అంటే మనం విఏ పర్సెంటేజ్ ఉంది కదా, దాని డిస్కౌంట్ వచ్చేసి 33,601 రూపీస్. సో మనకి రెండు కలిపి 2,26,101 రూపీస్ అయితే ఉందండి మనం పే చేసిన బెనిఫిట్ అంతా కలిపి. సో హౌ మచ్ ఐ పేడ్, ఎంత నేను పే చేశానంటే ఇక్కడ చూసారు కదా, దీనికి వచ్చింది 2,46,700 ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే మనకి 2,54,101 రూపీస్ అయితే పడిందండి. మనం ఈ అమౌంట్ ఇది రెండు కలిపితే దానిలో మన అడ్వాన్స్ మనం పే చేసిన స్కీమ్ అమౌంట్ తీసేస్తే 28,000 అయితే మేము పే చేయాల్సి వచ్చిందండి. ఈ బెనిఫిట్ వల్ల మనకు వచ్చింది ఆదా వచ్చేసి 37,000 అనేది మనకి ఆదా అయితే వచ్చింది. మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. మన ఒకవేళ ఆర్నమెంట్ మనకు నచ్చగా అదే రోజు ఇచ్చేసినా మనకి అమౌంట్ వచ్చేసి మనకి ఇది బెనిఫిట్ అవుతుందండి. సో ఇదండి మేము తీసుకున్న చంద్రహారం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ మోడల్ నచ్చినట్టయితే ఒకసారి మలబార్లో విజిట్ చేయండి. సో ఇదండి నేను తీసుకున్న చంద్రహారం. మీకు క్లియర్గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవ్వండి. సో నేనైతే ఏది స్టోన్ ద్వారా అయితే తీసుకోలేదు, మామూలు ప్లెయిన్ గోల్డ్లోనే తీసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.